శివారెడ్డి అనే ఒక జర్నలిస్టు సిగ్నల్ టీవీ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులను అవినీతి పరులుగా ముద్ర వేసి సమాజంలో చురుకన చేయాలని చెప్పి ఇలా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. శివారెడ్డి గారు మీరంటే మాకు ఎంతో గౌరవం ఉండే. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేస్తూ తీసుకొచ్చినటువంటి అంశాలు మేము కూడా గమనించాం. ఇంకా మీ గౌరవం పెరిగింది. కానీ నిన్న సిగ్నల్ మీ యూట్యూబ్ ఛానల్లో కొంతమంది అగ్రకుల అధికారులు వాళ్ళ పేర్లు సమయం సందర్భం వచ్చినప్పుడు బయట పెడతాం, వాళ్ళ సంగతి ఏందో తెలుస్తాం. వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్టులు చదివి ఒక ఆల్ ఇండియాలోనే 15వ ర్యాంక్ వచ్చినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మీద, అదేవిధంగా ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డ గ్రూప్ 1 ఆఫీసర్ మీద విషం కక్కాం. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మాన్కో అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు అంటే అంత చులకన ఎందుకు? అగ్రకుల అహంకారం అంత బల్పెందుకు? ఈరోజు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మీద దాదాపు వారు 25 సంవత్సరాల తన సర్వీసులో ఎక్కడ కూడా వారు పనిచేసినటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి కానీ కమిషనర్గా పనిచేసినటువంటి కానీ ఎక్కడ కూడా ఒక చిన్న ఎలిగేషన్ కూడా లేకుండా సిన్సియర్గా ఇలా తన సర్వీస్ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ను పట్టుకుని 2400 కుంభకోణం జరిగిందంటవా? అంటే మీరు మాత్రం మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం భూములు మింగొచ్చు, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రాత్రి 1000 కోట్లు మింగొచ్చు. కానీ ఒక ఆఫీసరు, ఒక ఐఏఎస్ సంబంధించినటువంటి ఒక సిన్సియర్ ఐఏఎస్ ఇలా సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అనే ఒక పుస్తకం రాస్తే కోట్ల మంది ఇలా విద్యార్థులు ఇలా చదువుకొని అమెజాన్లోనే నెంబర్ 1గా పోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఇలా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర సార్ మీద, అదేవిధంగా గ్రూప్ 1 అధికారి అయినటువంటి మల్లయ్య భట్ మీద లేనిపోని ఆరోపణలు చేసి నిందారోపణలు చేస్తారా? ఇది మానుకో అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ యూట్యూబ్ ఛానళ్లకు దీనికి దానికి భయపడేటోడు ఎవడలేడు. బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని బదనం చేయాలని చూస్తే మీకు 2 రోజులలో 24 గంటల్లో ఈ జాతికి క్షమార్పణ చెప్పాలి. లేకపోతే 24 గంటలకు క్షమార్పణ చెప్పకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టి మీ బండారం బయట పెడతామేమనుకుంటున్నారు. ఇవాళ ఒక గ్రూప్ 1 అధికారిని సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ వేయకూడదా? గ్రూప్ 1 సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ గా ఒక ఐఏఎస్ అధికారిని వేయాలని రూల్ ఉందా? మీకు తెలియదు. ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్న మాత్రం సోయి లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉందని చెప్పి ఎన్ని జిల్లాల కలెక్టర్లకు ఐఏఎస్ కానటువంటి వాళ్ళను గ్రూప్ 1 అధికారులను ఐఏఎస్లు నియమిస్తలేరు, జాయింట్ కలెక్టర్లు నియమిస్తలేరు, అదేవిధంగా కమిషనర్ పోస్టులను నియమిస్తలేరు. తెలంగాణ సెక్రటరీలో ఎంతమంది అగ్రకుల ఐఏఎస్ లేరు, ఎంతమంది మీద ఎలిగేషన్స్ రాలే. ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసరు, ఒక దళిత గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి వాళ్ళ మీద ఇవాళ తెలంగాణలో ఒక సామెత ఉంది, కొడుకు పుట్టక ముందుకే కుళ్ళ తయారు చేసినట్టు. ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళట 2400 కోట్ల ఫండ్స్ వస్తాయట. ఆ ఫండ్స్ రాగానే ఏదో ఏటీఎం ఉన్నట్టు వీళ్ళిద్దరు కలిసి కుమ్మక్కై అది డ్రా చేయాలనుకున్నట, డ్రా చేయాలనుకున్నట. అవి ఫండ్స్ వస్తూ ఊహచేందితమైనటువంటి. ఇవాళ నేను అంటున్నా, ఈ వచ్చినటువంటి 100,000 కోట్ల రూపాయలు డ్రా చేసుకొని తిన్నోళ్ళకి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని బయట పెట్టు. ఇవాళ నిజాయితీగా పనిచేస్తుంది. నిజంగా మీకు తెలివి ఉంటే, సోయి ఉంటే బుర్ర వెంకటేశ్వర సార్కి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఇంతవరకు ఆయనకు సొంత ఇల్లు లేదు. ఒక్కసారి తెలుసుకో, సోయి తెచ్చుకొని మాట్లాడుకో. దళిత ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి, దళిత గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి మల్లయ్య భట్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులకు సకలజనుల సమయంలో వారు తెలంగాణ ఉద్యమానికి అండదండగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడే తన సొంత బిడ్డ చనిపోయింది. ఆ విషయం తెలుసుకో. బీసీ బిడ్డలకు బీసీ గురుకులాల ప్రభుత్వంతో మీరు పోరాడి పెట్టిస్తే ఇదే బుర్ర వెంకటేశ్వర సార్ గారు, అదేవిధంగా మల్లయ్య భట్ గారు వాళ్ళు రాత్రి మౌడు కష్టపడి ఒక అటెండర్ కంటే ఎక్కువగా ఇవాళ పోయి బీసీ గురుకులాల బిల్డింగ్లు చూసి 1,00,000 మంది పిల్లల్ని ఇవాళ ప్రయోజనం చేశారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు నిర్మాణం చేశారు. మల్లయ్య భట్ గారు ఉట్టిగా ఉన్నోడు కాదా తెలుసుకో. ఇవాళ వెంకటేశ్వర సార్ గారు ఆయనకు పోస్ట్ ఇచ్చాడు. ఆయన గ్రూప్ 1 గానే పోస్ట్ ఇచ్చిందా? గతంలో ఎవరికి వచ్చినాయి? గతంలో అదే విద్యాశాఖలో ఉన్నటువంటి వాళ్లకు ఈ ఏఎస్పీడీ పోస్టు కానీ, ఎస్పీడీ పోస్టు కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ
ఇవాళ సీనియర్ ఐఏఎస్లకు ఎవరికి ఇవ్వలే. అది తెలుసుకొని మాట్లాడమని చెప్పిస్తానని గుర్తు చేస్తున్నా. లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడితే ఖబర్దార్, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, తాటదిస్తాం బిడ్డ. ఏమనుకుంటూ తమాషా చేస్తున్నా? బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు అంటే చులకన? వాళ్ళకి ఎవరు లేరు. ఏదో ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మేము ఏదంటే అది మాట్లాడతాం, ఏదంటే అది బురద చల్లుతాం, ఏదంటే అది మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం, తోలు తీస్తాం బిడ్డ. ఏమనుకుంటున్నాం? ఇవాళ ఖచ్చితంగా మేము డీజీపీ గారిని కలుస్తాం. మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు, మీరు ఎందుకు మా బీసీ ఎస్సీ ఎస్టీలను ఎందుకు పద్ధతిస్తున్నారు? ఎస్, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు జర్నలిస్టు వృత్తికి న్యాయం చేయదలుచుకుంటే, అవినీతి చేస్తే బయట పెట్టండి. వాళ్ళు ఏమన్నా కోట్ల రూపాయలు వచ్చి డ్రా చేసి ఆ సొమ్ముదింటే బయట పెట్టండి. ఆ 2400 కోట్లు ఇచ్చినా తెలివి ఉన్నోడు నేర్చుకోవాలి. లేకపోతే నీకెవడు రాసిచ్చిండో దగులుబాజీ, ఏ ఆఫీసర్ రాసిచ్చిండో ఆ రాసిచ్చిన అడుగు. 2400 కోట్లు ఇచ్చినా అవి స్కూళ్ళకి ఖర్చు పెడతారా నాయన? ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎట్లా జర్నలిస్ట్ వైపులో? కాబట్టి నువ్వు వైఖరి మార్చుకో. నువ్వు అధికారులు, బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులకు, ఒక మాదిగ బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు నువ్వు క్షమార్పణ చెప్పాలి. లేకపోతే దాని మీద నిగ్గు తేల్చాలి. నీకు దమ్ముంటే ఎక్కడ కూర్చున్నామా? ఎల్బీ స్టేడియంలో కూర్చున్నామా? బషీర్ బాబు ప్రెస్ క్లబ్ లో కూర్చున్నామా? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూర్చున్నామా? లేకపోతే నీ ఆఫీసుకు రమ్మంటావా? మా యొక్క ఆత్మ గౌరవాన్ని, మా యొక్క మనోభావాలను కించపరుస్తున్నాం. ఇది మాన్పు అని చెప్పి హెచ్చరిస్తున్నా. మేము ఇంకా అనేక విషయాలు మాట్లాడడానికి ఉన్నది, కానీ మా సంస్కారం అడ్డు వచ్చింది. మేము కనుక బీసీ ఎస్సీ ఎస్టీల కనుక ఒక్క పిలిపించామనుకో రాష్ట్రం అంతా అట్టుడుకుతుంది. ఏమనుకుంటూ తమాషాలు చేస్తురా? ఇలా మీ వర్గానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మొత్తం రకరకాల కుంభకోణాలు ఉండొచ్చు, కానీ ఏ కుంభకోణం చేయదు. న్యాయంగా నెలవారీ జీతం మీద బతికే వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తావా? ఇది నడవై. ఈ కాకమ్మ కథలు, పిట్ట కథలు, కట్టు కథలు మాట్లాడితే ఇక్కడ నడవై. మా గొల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మేము నిజాయితీగా నిప్పులాగా బతుకుతున్నాం బిడ్డ. నిప్పు 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 కనుక లెక్క బతుకుతున్నాం. మీకు ₹1 అవినీతి చేస్తే నువ్వు చెప్పేది కాదు, వాళ్ళే జాబ్ గురించి చేసిపోతారు. మేము వాళ్ళ తరఫున వాళ్ళు చేస్తే మేము ముక్కు నేలకు రాస్తాం. మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వారు వచ్చిన సంధి స్కూళ్ళని కానీ, కాలేజీలు కానీ, విద్యావ్యవస్థను కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశయాలను, లక్ష్యాలను వాళ్ళు ముందుకు తీసుకొని పోతుంటే, వాళ్ళు 24 గంటలు పనిచేస్తుంటే ఇది ఓర్వలేక సచివాలయంలో పెద్ద ఏదో జరిగిందట, ఏదో భారీ కుంభకోణం జరిగిందట. నిరూపించి, కుంభకోణం నిరూపించి మీకు దమ్ముంటే ఎక్కడికి రమ్మంటే వస్తాం. ఎంత జర్నలిస్టు విలువలను తిరోధాలకిస్తూ జర్నలిస్టు అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తుంది. ఎక్కడో 2400 కోట్లు ఢిల్లీకి వెళ్ళి వస్తాయట. అవి రాకముందుకే అవి కుంభకోణం చేస్తారట. ఏం కలగనవా? జ్యోతిష్యులు వానివేమన్నా? జర్నలిస్టు మానుకో, జ్యోతిష్యం పాఠాలు నేర్చుకో. కాబట్టి ఇప్పటికైనా క్షమార్పణ చెప్పు. క్షమార్పణ 24 గంటలు క్షమార్పణ చెప్పాలి. క్షమార్పణ చెప్పకపోయినా మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలం 48 గంటల లోపల నువ్వు క్షమార్పణ చెప్పకపోతే మేము హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బరాబర్ రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. నీ ఛానల్ ఏందో, నీ జర్నలిస్ట్ విలువలేందో, నీ కథ ఏందో, కావిష్ ఏందో తెలుస్తాం. మీరు అవినీతి పరులా, మేము అవినీతి పరులా? ఈ సమాజానికి ఎవరు నిజాయితీగా సేవ చేస్తారు, ఎవరు ధర్మంగా బతుకుతారో తేల్చుకున్నాం. కాబట్టి నేను మర్యాదగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మా జీవితాలతో, ఎస్సీ ఎస్టీ బీసీ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. మా ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు, మా నిజాయితీని శంకించొద్దు. మా యొక్క వ్యక్తిత్వాన్ని, ముఖ్యంగా వ్యక్తిత్వాన్ని ఇక్కడ కించపరచండి. వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడినారు. ఈ వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడినా కూడా తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి జరిగిన పొరపాటును గమనించి ఆ బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులకు క్షమార్పణ చెప్పు. లేకపోతే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్పడానికి బీసీ ఎస్సీ ఎస్టీలు సిద్ధమవుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. జై బీసీ.